ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా దివాళీ అయితే సూపర్ బ్యూటిఫుల్‌గా ఉండే. దానికన్నా ముందైతే బాబుకి 11 డేస్‌కి ఇక్కడ పుణ్యవచనం అని ఒక పూజ చేస్తున్నామనమాట. దీంతో ఇల్లంతా శుద్ధి అయిపోతుంది. నెక్స్ట్ డేనే వినాయక చవితి వచ్చేసిందనమాట. పూజారిని చూసారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైమ్ బెస్ట్ అనిపించింది మాకైతే. అసలు పక్కనే ఉండి చేపిస్తే ఎలా ఉందో అలాగే ఉందనమాట. సో, ఇక్కడ లోకల్‌లో పూజారులు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పెషల్లీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకు మన కన్వీనియంట్ టైంలో హితోక్తి అనే వెబ్‌సైట్ నుండి ఇట్లా పూజారిని మన టైమింగ్స్ ప్రకారము మన ప్లేస్ ఉండేదాన్ని టైమ్ జోన్‌ని బట్టి వాళ్ళు మనకు ముహూర్తాలు ఇస్తారు. సో, అలాగే మాకు కన్వీనియంట్‌గా అనిపించింది. సో, మాకు ముహూర్తాలు చూసి చెప్తే ఒకటి పిక్ చేసుకొని 11 డేస్ రోజు ఈ పూజ చేసుకున్నాము. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణ అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ చేతిలో ఉన్న ఈ పుష్పం అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవి సారి చేతికి ఇచ్చేసని చెప్తా. పుణ్యవచనం వచ్చేసి ఐరా టైంలో కూడా చేశామన్నమాట. సో, ఇంకా బాబు టైంలో కూడా చేశాం. స్పెషల్లీ నెక్స్ట్ డేనే వినాయక చవితి కాబట్టి, వినాయక చవితికి ముందు ఇల్లు శుద్ధి అయినట్టు ఉంటుంది అని చెప్పేసి, మెయిన్‌గా ఇది శుద్ధి అవ్వడానికి చేసే పూజ కదా! సో, పూజారి వచ్చేసి లౌడ్ స్పీకరే అవసరం లేదు. ఎంత బేస్ వాల్యూమ్ అండ్ క్లియర్‌గా చెప్తూ ఉండే, పక్కనే ఉండి చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఎలాంటి పూజలు కావాలన్నా గానీ వాళ్ళ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. మనం అన్నీ కన్ఫర్మ్ చేస్తే పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ లిస్ట్ కూడా ఇస్తారు వాట్సాప్‌లో. సో, ఇంకా జూమ్ లింక్ కూడా ముందే షెడ్యూల్ చేస్తారు మనకు ముహూర్తాన్ని బట్టి అట్లా. సో, మేము తర్వాత నామకరణం కూడా బాగా నచ్చి వీళ్ళ పూజా విధానం అదంతా వాళ్ళనే బుక్ చేసుకున్నాము. మంచిగా స్లోగా ఎందుకు చేస్తున్నాము, ఏంటి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఏదో చేసేసామా అంటూ అస్సలుండదు వాళ్ళ పూజా విధానం. చాలా క్లియర్‌గా ఉంటుంది. మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శశీవృత్తరాభ్యాం నమః, అరుంధదేవశిష్టాభ్యాం నమః. ఈ పుణ్యవచనం ఐరా టైంలో కూడా చేశాము. యాక్చువల్‌గా ఒకటే రోజు పుణ్యవచనం, పురుడు కూడా చేసుకోవచ్చు. 2 ఒకటే రోజు అంటే హెక్టిక్ అయిపోతాయి. అండ్ పూజ కూడా మంచిగా స్లోగా ఎందుకు చేస్తున్నాం, ఏంటి అని బ్రేక్స్ ఇస్తూ తను అలా చేశారు. సో, అదే రోజు 2 అంటే కూడా ఎనర్జీ ఉండకపోవచ్చు. జస్ట్ బేబీ పుట్టి 9 డేస్, 11 డేస్‌కే కదా! అండ్ మోస్ట్‌లీ మేము ఎక్సైట్ అయ్యేది ఫస్ట్ పండగ వినాయక చవితి వస్తుంది. అంతకుముందు ఇవి 2 అయిపోవాలని చెప్పేసి 9థ్ డే అది, 11థ్ డే ఇది పెట్టుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే లాస్ట్ వీడియోలో పురుడు కూడా షేర్ చేశాను. ఆ పురుడు విధానం అదంతా తెలంగాణ స్టైల్‌లో ఫాలో అయ్యామనమాట. ఐరా టైంలో సేమ్ అదే ఫాలో అయ్యాం. సో, ఇక్కడ పుణ్యవచనంకి కావాల్సిన ఐటెమ్స్ కూడా మేము ముందే అన్నీ వాట్సాప్‌లో చెప్పిన తర్వాత ప్రెప్ చేసుకున్నామనమాట. ఈజీగా అయిపోవడానికి. హారతి ఎడం చేతిలో పట్టుకోండి సార్. ఇంకా ఇక్కడ మెయిన్‌గా ఫస్ట్ కిడ్స్ అవసరం లేదు. ఫస్ట్ మనతో చేపిచ్చిన తర్వాత లాస్ట్‌లో బాబుని చేతిలో పట్టుకొని చేపిస్తారనమాట. సో, ఐరా అప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇనిషియల్ డేస్‌లో ఎక్కువ స్కూల్‌ని మిస్ చేయడం కూడా ఇష్టం లేదు. అలా ఫెస్టివల్స్ పేరుతో చెప్పుకుంటూ పోతే మనకు బోలెడన్ని ఫెస్టివల్స్ కూడా వస్తాయి. యాక్చువల్‌గా వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాతనే వీకెండ్స్ పండగలొస్తే ఇక్కడ యూఎస్‌లో బాగా జరుపుకుంటాము. బట్ ఇక్కడ పూజ వచ్చేసి మాకు మార్నింగ్ ముహూర్తంలో జరిగింది. అండ్ లాస్ట్‌లో ఇక్కడ చూసారంటే నేను అవసరం లేదు, ఇంకా వెళ్ళిపోమని చెప్పారు పూజారి. నరేష్ ఒక్కరే చేస్తున్నారు. 2 కలశాలు తీసుకోండి ఒకేసారి. ఆ 2 పైకి తీయండి. తీసి మిమ్మల్ని మామూలుగా తీసేసేయండి. ముఖ సమం కలశాలు మీరు ముఖానికి ఎదురుకుండా పెట్టుకోండి ఇలాగా. ఒక్కసారి మేడం గారిని పిలవండి. ముఖ సమం కలశాలు రైట్. ఓకే. 2 గ్లాసుల్లో నీళ్లు ఒకేసారి ఒకే ధారగా ముందర గ్లాసులో పడాలి. శాంతి పుష్టి శాస్తు శుభం శుభమస్తు పునర్విగో బ్రాహ్మణేభ్య శుభం భవదు సర్వసంపదస్తు. నైరుత్యాదిశే, నైరుతి వైపు అంటే ఇప్పుడు మీరు 2వ గ్లాస్ ఏదైతే తీసారో ఆ భాగంలో కార్నర్ లో పోయాలి. అలా పట్టుకోవాలి. రైట్ అమ్మ, మీరు కూడా వెళ్ళి పక్కన కూర్చోండి. అలా పెట్టేసాను కలశాలు. సో, ఇక్కడ పుణ్యవచనంలో మెయిన్‌గా కావాల్సింది లాస్ట్‌లో గోమూత్రం గూడా. బట్ అది మాకు దొరకదని చెప్పి వాళ్ళు గూడా మాకేం చెప్పలేదు. బట్ అనుకోకుండా మాకు లక్కీగా ఒక షాప్‌లో దొరికింది. యూఎస్‌లో కూడా నాట్ అవైలబుల్ అంట ఎవ్రీ ఇండియన్ స్టోర్‌లో. ఎందుకంటే గోమూత్రం అనేది శానిటైజ్ అయినది కాదు కాబట్టి అలో చేయట్లేదు. అండ్ షిప్ చేయడానికి కూడా కుదరదు. సో, ఇంకా లాస్ట్‌లో ఉంది అని చెప్పేసరికి ఇల్లంతా చల్లిచ్చారనమాట. భలే ఎక్కువ స్మెల్ వస్తుంది. అందుకే కిచెన్‌లో అసలు 1 డ్రాప్ అట్లా కింద మాత్రమే చల్లాము. సో, ఇంటి చుట్టూ, ఇంట్లో కబోర్డ్స్‌కి లోపల ఎవ్రీథింగ్ అంతా చల్లితే పూజ అయిన తర్వాత కలశంలో వాటర్. ఇంకా ఈ పూజ అయిపోయిందనమాట. ఎలాంటి పూజలైనా చేసుకోవచ్చు పుణ్యవచనం అయిన తర్వాత.
సో ఇంకా ఆ ఐరా మాత్రం స్కూల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకి రీసెంట్గానే స్కూల్ స్టార్ట్ అయింది. అలా మిస్ చేయడం ఇష్టం లేదు ఫెస్టివల్స్ పూజ నేమ్తో. సో బాబుకు కూడా పెట్టమని చెప్పారు. ఇంకా లాస్ట్లో బాబుకు పెట్టాం. సాయిబాబా దివ్య పూజ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 5 వారాలు చేసాము. ఈ రోజు ఉద్యాపన లాగా ఒక 5గురు మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి ఇక్కడ ఈ లైన్ లో వచ్చారనమాట. అందరు పేరెంట్స్ వాళ్ళని పిలిచి చేస్తున్నాం. కిందికి డైరెక్ట్ ఇవాళ హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసారంటే శనగలు నానబెట్టేసింది అత్తమ్మ ఆల్రెడీ. అండ్ రాగానే చిన్న పని ఉంటుంది మాకు, బాటిల్ వాషర్ లోడ్ చేయడం అన్లోడ్ చేయడం. బాబు అత్తమ్మ దగ్గర ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మామయ్య కుస్తీ పడుతున్నాడు ఐరా తినడానికి. సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మా ఇంట్లో సాయిబాబా దివ్య పూజ ఇంకా ఫైనల్ గా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేయాలి అనేది కూడా డిసైడ్ అయిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతగా పేరెంట్స్ ఏం లేరు ఇక్కడ. సో ఈసారి మాత్రం చాలా మంది ఉండే. అండ్ అందరూ మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అత్తమ్మకి ఫుల్ టైం పాస్ అయ్యింది. అండ్ వాళ్ళు వెళ్ళిపోతున్న టైంకి మేము ఇంట్లో సాయిబాబా పూజ పేరుతో ఇంటికి వాళ్ళని ఇన్వైట్ చేద్దామని అనుకున్నాము. నేను 5 వారాలు పూజ చేసుకున్నాను. ప్రెగ్నెంట్ అని తెలియగానే బాబాకి చాలా మొక్కుకున్న బాబు పుట్టాలి అని చెప్పేసి ఇంకా డెలివరీ కన్నా ముందు ఆషాఢ మాసంలో 5 వారాలు వ్రతం చేసుకొని అలాగే ఉద్యాపన చేయకుండా పెట్టాము. ఇక్కడ ఐరాన్ అయితే స్కూల్కి పంపించడానికి వెళ్తున్నాం. ఇప్పుడే ఐరాన్ అయితే డ్రాప్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వలేదు. సో ఇంకా దానికన్నా ముందు 2 days అయింది. ఇది మనకి ఇండియా నుండి పార్సల్ వచ్చి ఫీడింగ్ కుర్తీస్ వచ్చాయన్నమాట. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా. బట్ ఏమైందంటే ఇప్పుడు టారిఫ్లు పడుతున్నాయి కాబట్టి నేను ఇది అదే పని ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో పెడితేనే చాలా మంది రియాక్ట్ అయ్యారు. మీరు ఎక్స్పీరియన్స్ అయింది చెప్పండి అని. ఇది జస్ట్ కాటన్ టాప్స్. సో వీటికి మనకు ప్రైస్ కన్నా ఎక్కువ టారిఫే పడ్డది అనమాట. $35 కట్టమన్నారు. కొంతమందికి అయితే $100 కూడా కట్టమన్నారంట. బేస్డ్ ఆన్ మనకు ఏ కొరియర్ సర్వీస్ నుండి అయితే తీసుకుంటున్నామో అది. మనకి ఇండియా నుంచి వేరే సర్వీసెస్ నుండి పంపించినా గానీ సో ఇక్కడైతే వేరే వాళ్ళు తీసుకొని మనకు కొంతమంది అయితే 2 days తర్వాత, కొంతమంది 1 week తర్వాత పే చేయమంటున్నారంట టారిఫ్. మాకు వచ్చింది యూపీఎస్ వాళ్ళు. సో వాళ్ళు బిల్ ఇచ్చారనమాట $35 కట్టమని చెప్పేసి. ఫస్ట్ నేను కట్టలేదు, బొటిక్ వాళ్ళతో చెక్ చేశాను. తర్వాత 2 days కి మళ్ళీ పే చేస్తే వాళ్ళు వచ్చి మనకి పార్సల్ ఇచ్చిపోయారు. ఇది జస్ట్ కాటన్ టాప్స్ ఫీడింగ్ కుర్తీస్ అనమాట. నాకు ఇలాంటివి కొన్ని తక్కువే ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నా. నార్మల్ గా టీ షర్ట్ టైప్ డైలీ యూజ్ ఇంట్లో వేసుకోవడానికి చాలా కొన్నాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసా. బట్ బయటకు వెళ్ళాలంటే కొంచెం డీసెంట్ గా ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరికి ఎవరికన్నా మీట్ అయినప్పుడు సో ఇలా అయితే బెటర్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, ఈ టారిఫ్ ఇవన్నీ ఉన్నప్పుడు కొరియర్ తెప్పించుకోవడం వెరీ రాంగ్ ఐడియా. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కొన్ని రోజులు హోల్డ్ చేయడం బెటర్. ఎందుకంటే మనకు అది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. టారిఫ్ తీసేస్తారేమో తెలియదు కదా. సో ఈ బిజినెస్ వాళ్ళు వీళ్ళైతే ఏం చేయలేరు. ఆల్రెడీ బిజినెస్ అంటేనే ఎక్స్ట్రా ట్యాక్సెస్ అవన్నీ పే చేయాలి, వాటితో పాటు టారిఫ్ కూడా పే చేయాలి. సో అందుకే ఇప్పుడు బిజినెస్ వాళ్ళు కూడా చాలా అప్సెట్ అవుతున్నారు. బొటిక్ వాళ్ళు కూడా నాకు చాలా మంది పింగ్ చేశారు, కొలాబరేషన్ చేసేవాళ్ళు వాళ్ళంతా. సో పంపించలేరు, ఇండియా నుండి కష్టము. అండ్ ఇక్కడికి తెచ్చి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవి ఎక్కడ తీసుకున్నాను అనేది ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. అండ్ ఈసారి ఏంటంటే అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంటది అంటారు కదా. సో ఇవి వచ్చేసి ఫ్రీబీస్. లాస్ట్ టైం నేను సపరేట్ వీడియోనే చేశాను. సో ఇప్పుడైతే ఇంకా తగ్గించి ఇప్పుడు అమెజాన్ ఒక బేబీ రిజిస్టరీ తీసుకున్నా. ఇది ఒకటి వచ్చేసి టార్గెట్, ఇవి 2 వచ్చినాయి ఇప్పుడైతే. సో ఇందులో ఏమేమి వచ్చినాయి కూడా చూద్దాం మనము. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది టార్గెట్ వాళ్ళది. సో టార్గెట్ ఏంటంటే మనకు స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి ఒకప్పుడు. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఇంటికి వచ్చేసింది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అడిగామన్నమాట బేబీ రిజిస్టరీ కోసము. లేదు ఇప్పుడు చాలా చేంజ్ అయింది, సో ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పారు. సో ఇది వచ్చేసి ఏమేమి వచ్చినాయి చూద్దాం. ఇవి వైప్స్, క్లీన్ చేసే వైప్స్, జస్ట్ సాఫ్ట్ డైపర్స్ అంట. ఇది ఒకవేళ బ్రాండ్ బాగుంటే ట్రై చేయాలి. కూడా డైపరే, ఒక బ్రాండ్ డిఫరెంట్ బ్రాండ్. ఇది ఒక బాటిల్ వచ్చింది. బట్ డిఫరెంట్ డైపర్స్ వచ్చాయన్నమాట ఈసారి. ఇది ఇన్ఫంట్ ఫార్ములా, ఇది బేబీ వైప్స్, బేబీ లోషన్, పాసిఫైర్ అసలు అవసరం లేదు. నాకు లాస్ట్ టైం ఐరా టైమ్ లో చేసిన ఫ్రీబీస్ వీడియోస్ కి స్టిల్ నాకు ఆ లింక్ పెట్టి అడుగుతారు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఫ్రీబీస్ నేను కూడా ఇప్పుడు ఏం పట్టించుకోలేదు ఈసారి. మోస్ట్లీ ఇవి 2 కొంచెం ఈజీ కదా, ఎక్కువ టార్గెట్ లో కొంటాము అండ్ అమెజాన్ లో తీసుకుంటాం కాబట్టి ఇవి 2 తీసుకుందాంలే అని చెప్పి తీసేసుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ది బేబీ స్టఫ్ టార్గెట్ లో చాలా బాగుంటది.
అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంటి డిఫరెన్స్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఏమీ తెలియదు, అందుకే లాట్ ఆఫ్ బ్రాండ్స్ వాళ్ళవి నేను ఫ్రీబీస్ అనేది అప్లై చేసుకున్నాను. కొన్నిటికైతే షిప్పింగ్ కి డబ్బులు కూడా పే చేశాను. సో ఇప్పుడు అన్ని కొంచెం ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టార్గెట్ వి నాకు బెస్ట్ అనిపించాయి. అమెజాన్ లో చాలా ఎవ్రీడే ఏదో ఒకటి ఆర్డర్ చేస్తుంటాం కాబట్టి ఇంకా అది మనము బేబీ రిజిస్టర్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం ఇంత పర్చేస్ చేస్తే $10 ఏమో కొంటే వాళ్ళే మనకు ఆటోమేటిక్ ఇది పంపిస్తారు. సో ఇది ఒకటి వచ్చేసి బేబీ సోప్, అవినో బేబీ లోషన్, ఇవి కూపన్స్ కొన్ని వచ్చాయి. గ్రైట్ వాటర్, అసలు ఐరాకి గ్రైట్ వాటర్ మేము యూజ్ చేయలేదు, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో చూడాలి ఇప్పుడు యూజ్ అవుతుందో లేదా. మోస్ట్లీ డాక్టర్స్ అయితే గ్రైట్ వాటర్స్ యూజ్ చేయొద్దు అని అంటారు. సో ఇప్పుడు అమెజాన్ చూద్దాం. ఇది అమెజాన్ ఫ్రీబీస్, మస్లిన్ స్వాడల్ ఇచ్చారు, వావ్ సూపర్. వచ్చేసి వాటర్ వైప్స్ బాగున్నాయి సార్ కొత్తగా. లాండ్రీ శానిటైజర్, డాక్టర్ బ్రౌన్స్ బాటిల్. కానీ ఈసారి ఏంటంటే మేము గ్లాస్ బాటిల్స్ వాడుతున్నాము, ప్లాస్టిక్ వాడట్లేదు అనమాట. మ్యామ్ బాటిల్ అంట, చూడాలి ఇది ఎలా ఉంటుందో. జెర్గన్స్ కామింగ్ లోషన్ బేబీది. అమెజాన్ లో ఎక్కువ రాలేదు, బట్ బేబీ స్వాడల్ బాగా నచ్చింది, ఎందుకంటే స్వాడల్స్ ఎక్కువ కొనలేదు ఈసారి. మేబీ ఇప్పుడు యూజ్ అవుతుందేమో. ఇవన్నీ కొన్ని కూపన్స్ వచ్చాయి, ఒకటి డ్రెస్ కూడా వచ్చింది, బాడీ సూట్. సో అమెజాన్ లో మనకి ఇట్లా ప్రోడక్ట్ రిజిస్టరీ లిస్ట్ వచ్చింది అనమాట. దీంట్లో చూసి మనకు అవసరం ఉన్నాయి పెట్టుకోవచ్చు. అంటే బేబీకి ఏమేమి అవసరం ఏంటి అనేది. న్యూ బార్న్ బేబీ స్టఫ్ అని వీడియో కూడా చేశా కదా అప్పుడు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది అది కూడా చేస్తా. ఏమేమి కొన్నాం, ఏమేమి యూజ్ అవుతున్నాయి అండ్ ఎలా అరేంజ్ చేసుకున్నాం ఇంట్లో అవన్నీ అనేది. పూజ చిన్నదా పెద్దదా, ఎంతమంది గెస్ట్లు వస్తున్నారు, 100 మంది వస్తున్నారా, 10 మెంబర్స్ వస్తున్నారా, అలా ఏముండదు. మేము ఇంట్లో ఒక్కరిమి చేసుకున్నా సరే సోషల్ మీడియాలో ఉన్నా లేకపోయినా కానీ నాకు ఎప్పటి నుంచో డెకోర్ చేయడం ఇష్టం ప్రతి దానికి. సో అలాగే బాబా పూజ కోసం కూడా చిన్నగా నా దగ్గర ఉన్న వాటితో అరేంజ్ చేసేసాను. ఈ బాబా విగ్రహం మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్న పూజ వరకు వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు బాగా నచ్చి అండ్ ఇంక అన్నీ ప్రెప్ చేసి రెడీగా పెట్టేసాము. అత్తమ్మ నైవేద్యము ప్రసాదాలు అందరికీ తను కుక్ చేసేస్తున్నారు. ఇంకా ఐరా స్కూల్ నుంచి రాగానే ఐరాన్ కూడా పూజ కోసం రెడీ చేసేసాం. అండ్ నేను డెలివరీ కన్నా ముందు ప్రెగ్నెంట్ అని తెలియగానే ఫస్ట్ బాబాకి మొక్కుకున్నా. అండ్ బాబు పుట్టాడు అనుకున్నట్టుగానే జెండర్ బేబీ బాయే కావాలనుకున్నా. సో ఇంకా బేబీ బాయ్ వచ్చిన తర్వాత తీర్చుకున్న ఫస్ట్ మొక్కు ఇదే. ఇంకా ఉద్యాపన చేస్తేనే వ్రతం ఎండ్ అవుతుంది కాబట్టి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ షిరిడి సాయి బాబా సేవాశ్రమం, శ్రీ షిరిడి సాయి బాబా సేవాశ్రమం. చివరికి ఎక్కడికెళతామో ఈ జీవిత నాటక రంగం గూర్చి అంగి పూలమాల తెస్తను సాయి, శుక్రవారం నాడు వస్తను సాయి, రేపు సంపంగి పూలమాల తెస్తను సాయి. షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. నా మొక్కు తీరినట్టు అనిపించింది. అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ అత్తమ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బ్యూటిఫుల్ మెమొరీస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ వీటితో పాటు నెక్స్ట్ వీడియోలో నామకరణం మోస్ట్లీ, అదర్వైజ్ దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఈసారి కొత్తగా ఇంట్లో కొన్ని డెకోర్స్ కూడా చేశాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే బాబు నేమ్ కోసం వెయిట్ చేయండి.